మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అండ్ నందమూరి కళ్యాణ్ రామ్ బాక్స్ ఆఫీస్ క్లాష్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. కళ్యాణ్ రామ్ అండ్ రామ్ చరణ్ మధ్య క్లాష్ మొదటగా 2007లో వచ్చింది. ముందుగా కళ్యాణ్ రామ్ నటించిన విజయదశమి సినిమా ఆ ఏడాది సెప్టెంబర్ 21 రాగా వారం గ్యాప్తో చిరుత సినిమాతో రామ్ చరణ్ వచ్చారు. పూర్తి లవ్ యాక్షన్ స్టోరీగా వచ్చిన విజయదశమి ఏమాత్రం ఆకట్టుకోలేక పరాజయం పొందింది. ఇక చరణ్ డెబ్యూ సినిమా చిరుత భారీగా ఓపెనింగ్స్ అందుకుంది. అలా సినిమా కమర్షియల్గా విడుదలకు ముందు ఉన్న హైప్తో సక్సెస్ అందుకొని సేఫ్ జోన్లో పడిందని చెప్పొచ్చు. వీరి మధ్య రెండోసారి క్లాష్ 2010లో వచ్చింది. ముందుగా కళ్యాణ్ రామ్ నటించిన కత్తి నవంబర్ 12 వచ్చింది. యాక్షన్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ ఫలితాన్ని ఇచ్చింది. దీనికి పోటీగా వచ్చిన సినిమా ఆరెంజ్. సినిమా కథనం అప్పటి ప్రేక్షకులకి అంతగా ఎక్కలేదు. కానీ ఇప్పటి జనరేషన్కి మాత్రం పూర్తిగా సరిపోతుందని చెప్పొచ్చు. 2026లో రావాల్సిన ఈ ఆరెంజ్ సినిమా 2010లో వచ్చి పరాజయం పొందింది. పాటలు మాత్రం అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ సూపర్ హిట్టే. ఇక మూడవసారి పోటీ 2015లో వచ్చింది. ముందుగా బ్రూస్లీ సినిమాతో రామ్ చరణ్ అక్టోబర్ 15 రాగా 2 వారాల గ్యాప్తో కళ్యాణ్ రామ్ షేర్ వచ్చింది. వీటిలో ఏది కూడా విజయం సాధించలేదు. రెండూ కూడా ఫ్లాప్గానే తేలిపోయాయి. ఇక చివరగా వీరి మధ్య పోటీ 2018లో వచ్చింది. మార్చ్ 23న ఎమ్మెల్యేగా కళ్యాణ్ రామ్ రాగా వారం గ్యాప్లో రామ్ చరణ్ రంగస్థలం వచ్చింది. అయితే వీటిలో కళ్యాణ్ రామ్ కాజల్లో నటించిన ఎమ్మెల్యే యావరేజ్ ఫలితాన్ని ఇవ్వగా, రామ్ చరణ్ రంగస్థలం సినిమా అయితే ఆ సినిమాతో రామ్ చరణ్కి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. విలేజ్ బ్యాక్డ్రాప్లో వచ్చిన ఈ సినిమా ఫ్యామిలీ డ్రామా అండ్ లవ్ కాన్సెప్ట్తో విశేషంగా అభిమానులను అలరించింది. సినిమా కథ మొత్తం చరణ్ భుజాలపైనే ఉంటుంది. ఈ సినిమా నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది.